నమస్తే, వెల్కమ్ టు D9 న్యూస్. రైతు రుణమాఫీపై మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పిలుపు మేరకు వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ధర్నా నిర్వహించామని తెలిపిన మాజీ ఎమ్మెల్యే నరేందర్. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ రైతు రుణమాఫీ ఒక పెద్ద మోసం. ఈ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పింది 40,000 కోట్లు, కానీ మొన్న ప్రకటించింది 1,790,000 కోట్లు. కానీ ఇప్పటిదాకా రైతులకు చేరింది కేవలం 7,500 కోట్లు మాత్రమే అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది. తెలంగాణ సాధించుకున్నదే కేసీఆర్ గారి నాయకత్వాన విధులు, నియామకాలు, ఉద్యోగాలు, అదేవిధంగా నీళ్లు. మరి ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ తెచ్చుకుంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వాన బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఇచ్చుకుంటూ, రుణమాఫీ చేసుకుంటూ, నీళ్ళు ఇచ్చుకుంటూ, కరెంటు మాఫీ చేసుకుంటూ, అదేవిధంగా ఎరువుల పంపిణీ సక్రమంగా చేసుకుంటూ అన్ని రకాలుగా రైతులను తమ బిడ్డల్లాగా చూసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నడపడం జరిగింది. మరి ఈరోజు ఏం జరిగింది? ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డి వారి యొక్క కాంగ్రెస్ పార్టీ 35 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి దాన్ని 21 లక్షల మంది తీసుకొచ్చి 17,000 లక్షల రూపాయల వాళ్ళకి చేస్తామని చెప్పి 7,000 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తామని చెప్తున్నారు. ఇంకా దానికి ఇంకొక 2-3 వేల కోట్ల రూపాయలు ఇంకా పూర్తి కావాల్సి ఉన్నది. అంటే రూపాయిని ఆటానా చేసి, ఆటానాను పావులా చేసి, ఆ పావులలో కూడా 15 పైసలు ఇచ్చి 10 పైసలు సతాయిస్తున్నారు. ఇప్పుడు మీరు గమనించండి, రాష్ట్రంలో రైతులందరూ రోడ్లు ఎక్కిళ్ళంటే ఎందుకు ఎక్కిళ్ళన్నది కనీసం శ్రీకాకుళం జిల్లాకి తలమానికంగా నిలిచే కోడిరామ్మూర్తి స్టేడియం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొడ్డు శంకర్ అన్నారు. నగరంలోని కోడిరామ్మూర్తి స్టేడియం నిర్మాణ పనులను ఎమ్మెల్యే గొడ్డు శంకర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి అత్యాధునిక హంగులతో స్టేడియం నిర్మాణ పనులను ప్రారంభించామని, కొద్ది నెలల్లోనే దీనిని పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామన్నారు. కోడిరామ్మూర్తి స్టేడియం నిర్మాణంపై గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. ఏడాదిలో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని విమర్శించారు. 5 ఏళ్లలో 1 ఇంచు కూడా నిర్మాణం ముందుకు సాగలేదని, దీంతో ఆడుకునేందుకు మైదానం లేక క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది యాక్టింగ్ మన బాక్సింగ్, ఇప్పుడు బాక్సింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ గ్యాలరీ పోయినట్టే, ఆ గ్యాలరీ పోయింది. ఇక్కడ గ్యాలరీ, ఈ గ్యాలరీ పోయిందా? ఇప్పుడు ఏంటిది? వచ్చారా గోవిందు గోవిందు రమ్మలేదా? గోవిందు. అందరికీ నమస్కారం. ఈరోజు కోడిరామ్మూర్తి స్టేడియం మళ్ళీ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. దాదాపు 10 నుండి 12 ఇండోర్ గేమ్స్ ఇందులో ఆడుకునే విధంగా, మల్టీపర్పస్ అన్ని గేమ్స్ ఆడుకునే విధంగా దీనికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఈ బయటకు సంబంధించిన గతంలో ఉన్న డిజైన్ ప్రకారం అయితే ఓన్లీ కాంపౌండ్ వాళ్ళే,
గతంలో మినిస్టర్ గారు రివ్యూ పెట్టినప్పుడు దీనికోసం మనం డెసిషన్ తీసుకోవడం జరిగింది. అవుట్ సైడ్ కూడా మళ్ళీ పాత దీని మాదిరిగా 6 గేట్లు పెడుతూ దానికి గ్యాలరీ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే మొత్తం ఎలివేషన్ కూడా లేటెస్ట్ ఎలివేషన్తో దీన్ని చేస్తాం. ఈరోజు R&B ఎస్సీ గారు అలాగే ఈఈ గారు వారి సిబ్బంది డిఎస్డిఓ గారు అందరూ కూడా వచ్చి మొత్తం మళ్ళీ వెరిఫై చేస్తున్నాం. సో పనులు అయితే ఎట్టి పరిస్థితులు ఆగవు. వీలైనంత తొందరలో ఇది క్రీడాకారులకు అందుబాటులో తేడానికి మేము సర్వశక్తిలో కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం. అధైర్యపడొద్దు, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాపై ఉందని బాధిత కుటుంబంలోని మహిళలకు ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు. మీరు అధైర్యపడి మీరు ఏడ్చోండి, వాళ్ళని గౌరవం చేయండి, దానివల్ల అధైర్యపడిపోతారు. అట్లా కాకుండా మీరు వేరప్పుడు ధైర్యంగా ఉండండి, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి. అదే ఇప్పుడు కావాల్సి తొందరగా రికవర్ అవుతారు. బాగా సీరియస్గా ఇంజనీరింగ్ అందరికీ మీరు అధైర్యపడి మీరు ఏడ్చోండి, వాళ్ళని గౌరవం చేయండి, దానివల్ల అధైర్యపడిపోతారు. అట్లా కాకుండా మీరు వేరప్పుడు ధైర్యంగా ఉండండి, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి. అదే ఇప్పుడు కావాల్సి తొందరగా రికవర్ అవుతారు. బాగా సీరియస్గా ఇంజనీరింగ్ అందరికీ 50 లక్షలు ఆర్థిక సహాయం చేస్తాం. మామూలుగా దెబ్బతిన్నట్టు 20 లక్షలు ఇస్తాం. వీళ్ళందరికీ 50 లక్షలు డబ్బులు ఇస్తాం. మీరు ధైర్యంగా ఉండండి, మీరేమో అధైర్యపడదు. అంతా ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం. నేను అందుకే వచ్చాను, నిన్న మానిటర్ చేస్తున్నాం. జరగకూడదు, జరిగింది, అది మన చేతల్లో లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చూపిస్తాను. విశాఖపట్నం కేజీహెచ్ వద్ద ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులను కలిసిన చంద్రబాబు. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులకు మద్దతు తెలిపిన చంద్రబాబు అన్ని ఆసుపత్రుల్లోనూ వైద్యుల భద్రతకు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు సీఎం. Thank you so much, sir. Thank you so much, sir. Thank you so much, sir. అన్ని విధాలు గట్టిగా ఉంటాం. ఇలాంటి Thank you so much, కలకత్తాలో జరిగినటువంటి సంఘటన పైన జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున డాక్టర్లందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. అది చాలా దారుణం ఆ సంఘటన జరగడం. దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక నాగరిక ప్రపంచంలో కూడా ఇలాంటివి సమర్థించకూడదు, ఆమోదించడానికి కూడా వీలు లేదు. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికొస్తే అదే చివరి రోజు కావాల్సిన అవసరం ఉంది. అంత కఠినంగా యాక్ట్ చేస్తే తప్ప ఈ రాక్షసులు ఇష్టానుసారంగా బిహేవ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అందుకే ఈరోజు మన డాక్టర్లు అడుగుతున్నారు. అందులో కూడా డాక్టర్స్ అనేది ఒక పవిత్రమైన వృత్తి. జీవితంలో చాలా సంవత్సరాలు చదువుతూ హరీష్ రావు రాకతో యాదాద్రి అపవిత్రమైందని నీటితో శుద్ధి చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే యాదగిరిగుట్ట
కొండపైన ఆలయ పరిసరాలను నీటితో శుద్ధి చేస్తున్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. మాజీ మంత్రి హరీష్ రావు కొండపైన సంకల్పం చేయడంతో ఆలయం అపవిత్రమైందంటూ కొండపైన ప్రధాన ఆలయం ప్రాంగణం మాడవీధులు నీటితో శుద్ధి చేశారు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కాంగ్రెస్ నాయకులు. మెగాస్టార్ సినిమా రిలీజ్ అయిన అభిమానుల సందడి అట్టుంటది. ప్రస్తుతం ఎమ్మెల్యేనే అయినా ఆయనకు వీర అభిమానినే. స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు మరియు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతుంది. ఇందులో భాగంగా ఇసుక ఉచితంగాను ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే చార్జెస్ వేయడం జరుగుతుంది. దీనిని ఎవరైనా అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడను. ఉచిత ఇసుక పాలసీని అన్ని రకాలుగా పారదర్శకంగా ఇసుక సామాన్య మానవుడికి అందించే విధంగా ముందుకు తీసుకొని వెళ్లే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. అట్లాగే ప్రాపర్గా స్లిప్ ఎక్కడ తీస్తున్నారో అక్కడ నుంచి ఆ స్లిప్ పట్టుకుని వచ్చిన వాళ్ళని లైన్లో మనం అలౌ చేసేటట్టుగా ప్లాన్ చేస్తున్నాము. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఇవి అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 6 ఎవరైనా కూడా అక్కడ నుంచి ఏమైనా తీసుకొస్తే దాన్ని ఇల్లీగల్ ఎక్స్కవేషన్గా మేము ట్రీట్ చేసి దాని మీద యాజ్ పర్ యాక్ట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ట్రాన్స్పోర్టర్స్ అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాండ్ కోసం వచ్చేవాళ్ళు కూడా ఈ బుకింగ్ టైమింగ్స్ని వాళ్ళకి ఇచ్చిన స్లాట్ని గమనించమని, అట్లాగే వెహికల్స్ని కూడా ప్రాపర్ లైన్లో వాళ్ళు వస్తే అందరికీ కూడా సక్రమంగా శాండ్ అందుతుంది కాబట్టి అదే విధంగా రమ్మని చెప్తున్నాము. ఇల్లీగల్ శాండ్కి ఎవరైనా పాల్పడితే మాత్రం ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం మనకి ఒక శాండ్ పాలసీ త్వరలో తీసుకురాబోతుంది. ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ పాయింట్స్లో ఉన్నటువంటి శాండ్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కాకుండా ఉచితంగా ఇవ్వాలని నేను తీసుకుని, దీంట్లో భాగంగా మన దగ్గర ఉన్నటువంటి శాండ్ డిపోస్లో ఒక 2 ప్లేస్లో మాత్రమే శాండ్ ఇంకా అవైలబుల్గా ఉంది. సో శాండ్లో కేవలం ఎక్స్కవేషన్ ఛార్జెస్ కానీ అలాగే స్టాచ్యుటరీగా మనం కట్టవలసిన సెస్సులు ఇవి మాత్రమే స్టాచ్యుటరీ ఆఫ్ ఛార్జెస్ మాత్రమే కలెక్ట్ చేస్తున్నాం. మన దగ్గర చూసుకుంటే ఉన్నటువంటి 2 పాయింట్స్లో ఒక టన్ను ఈ ఛార్జెస్ అంతా కలిపి ఒక టన్ను వచ్చేసి మనకి 192 రూపాయలు పడుతుంది. వీటితో పాటు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేది కస్టమర్ వారికి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ సిస్టంలో గతంలో కంటే మనకి తక్కువకి శాండ్ దొరుకుతుంది. అలాగే దీని మీద రెవెన్యూ షేర్ ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్కి వెళ్ళదు. అంటే పూర్తిగా స్టాచ్యుటరీగా ఏమైతే మనం ఛార్జెస్ ఎక్స్కవేషన్ చేసినందుకో లేకపోతే జిఎస్టీలో సెస్లు ఇలాంటివి మాత్రమే, సేల్ ట్యాక్స్ లాంటివి మాత్రమే మనం కస్టమర్ నుంచి తీసుకుంటున్నాము. మిగిలినంతా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వాళ్ళ యొక్క
రిక్వైర్మెంట్ని బట్టి డిస్టెన్స్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటాం. సో దీంట్లో 2 పాయింట్లు అందరికీ మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, శాండ్ డిపోస్ దగ్గర ఉన్నటువంటి శాండ్ని ఒక పద్ధతి ప్రకారం టోకెన్ సిస్టమ్ అలాగే మన రసీదు సిస్టమ్ ద్వారా పెట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో శాండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. బట్ అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ మన జిల్లాలో కాకపోయినా పక్క జిల్లాలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన ఎస్పీ గారు మిగతా జిల్లా అధికారులు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏలూరు రైల్వే స్టేషన్ లో ఆగస్టు 25 ఆదివారం నుండి ఆగుతుందని ఈ మేరకు భారత రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆగస్టు 25న మధ్యాహ్నం 2:35 విశాఖపట్నంలో బయలుదేరి సాయంత్రం 5:54 ఏలూరు రైల్వే స్టేషన్ కు చేరుకుని 5:55 రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి సికింద్రాబాద్ కు ఉదయం 11:20 చేరుకుంటుంది. మరియు సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆగస్టు 26 సికింద్రాబాద్ లో ఉదయం 5:05 బయలుదేరి 9:49 ఏలూరు రైల్వే స్టేషన్ కు చేరుకుని 9:50 రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి విశాఖపట్నం రైల్వే స్టేషన్ కి మధ్యాహ్నం 1:50 చేరుకుంటుంది. ఎంతో అడ్వాంటేజ్ ఉంది. ఎకనామికల్ గ్రోత్ అయినా కానివ్వండి, అలాగే యువతకి ఉద్యోగాలకు పోవడానికైనా కానివ్వండి, లేకుంటే చదువుకోవడానికి పోవడానికైనా కానివ్వండి, పండగలకి ఊర్లకు రావడానికైనా కానివ్వండి, అలాగే బిజినెస్ల మీద హైదరాబాద్కైనా వైజాగ్ పోవడానికైనా కానివ్వండి, ప్రతి ఒక్కటి ఎకనామికల్గా గ్రోత్కి ప్రతి ఒక్కరికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఏలూరు వందే భారత్ స్టాప్ ఓవర్ ఏలూరులో ఇవాళ ఈ వందే భారత్ స్టాప్ ఓవర్ రావడానికి నేను ఫస్ట్ టైం మినిస్టర్ని కలిసినప్పుడు మినిస్టర్ గారు ఏమన్నారంటే, కొంచెం టైం పడుతుంది, ఒక 2-3 ఇయర్స్ పడుతుంది, ఇది అంతా కూడా మేము రివ్యూ చేయాలన్నారు. లేదు సార్, నాకు ఇది తొందరగా కావాలి, మా ఏలూరు ప్రజలు మమ్మల్ని ఆస్వాదించి ఇక్కడికి పంపించింది, వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయో అన్నీ కూడా మేము తీరుస్తామని మమ్మల్ని ఇక్కడికి పంపించారు. దాంట్లో ఏలూరు వందే భారత్ స్టాప్ ఓవర్ ఒక డిమాండ్ సార్. సో ఈ డిమాండ్ మాకు ఇమ్మీడియట్గా చేయాలి. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్లో మా ఆంధ్రప్రదేశ్ ఫాస్ట్గా పికప్ అవుతుంది. అదే పికప్లో మా ఏలూరు కూడా ఉండాలంటే మాకు కూడా ఈ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఈ కనెక్టివిటీలో మా ఏలూరులో కూడా ఎకనామికల్ గ్రోత్ బాగుంటుంది. సో ఈ ఎకనామికల్ గ్రోత్లో మా ఏలూరు కూడా పార్ట్ ఉండాలంటే ఇది అడ్వాంటేజ్ అవుతుంది సార్. సో ఇది ఇమ్మీడియట్గా కావాలని అడిగితే ఆయన కూడా ఓకే అండి చేద్దామని అన్నారు. ఆయన చెప్పినట్లే మాకు ఇమ్మీడియట్గా మాకు చేసిచ్చారు. అది చేసిచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇవాళ ఈ సర్వీసెస్ని ప్రతి ఒక్కరూ వాడుకోవాలి, ఏలూరు ప్రజలందరూ కూడా వాడుకోవాలి ఈ సర్వీసెస్. ఎందుకంటే ఈ సర్వీసెస్ అన్నీ కూడా మనకి ఎకనామికల్ గ్రోత్కి పనికొస్తుంది మన ఏలూరుకి. ఈ సర్వీసెస్ అందరూ వాడుకోవాలని అందరికీ తెలుపుకున్నాను. ఎంతో కష్టపడ్డాము ఈ పర్మిషన్స్ తీసుకొని రావడానికి. 2 నెలల్లో అయ్యే పని కాకుండా ఉండింది. బట్ ఎంటబడి ఫాలోఅప్ చేసి వాళ్ళని రోజు మా ఆఫీస్ నుంచి ఒకరిని పెట్టి ఫాలోఅప్ చేసి దాన్ని పర్సూ చేస్తాము. ఇవాళ దాన్ని అచీవ్ చేస్తాము. ఈ సర్వీసెస్ మీరు అందరూ వాడుకోవాలని అందరికీ తెలుపుకున్నాను. అలాగే మీకు ఇంకొక మాట చెప్తున్నాను, ఇవాళ ఏలూరులో నా ఓటర్ ఐడి కూడా ఏలూరులోనే ఉంది. నేను ఇవాళ ఇల్లు కూడా ఏలూరులో కడుతున్నాను. వచ్చే ఫిబ్రవరిలో ఇల్లు గృహప్రవేశం కూడా చేయబోతున్నాను. మీకు ఏం చెప్పాను అదే చేస్తానని మీ అందరికీ తెలుపుకున్నాను. మీరు నా మీద పెట్టిన నమ్మకం ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇది చేయకుండా మీ నమ్మకం నిలబెట్టుకుంటా ప్రతి ఒక్క పని మీకు ముందు కూడా చెప్పాను, మీ పాలేరోడ్లాగా పనిచేస్తానని చెప్పాను. అదే రకంగా పనిచేస్తానని మీ అందరికీ తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి దీంట్లో మీరు పాలు పంచుకున్న ప్రతి ఒక్కరి పర్మిషన్స్ రావడానికి అందరికీ కూడా నమస్కారాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు. ఘటనపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ఘోర ప్రమాదం మరొక ముందే శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ లీక్ అయిన ఘటనలో 4 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక కార్మికుని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీలో అసలు ఏం జరుగుతుంది అనే దానిపై ఆందోళన వ్యక్తం చేశారు. సెనర్జన్ ఘటనపై జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. అనకాపల్లి జిల్లాలో మొత్తం బాగానే ఎందుకు ఇలా జరుగుతుంది వీళ్ళే చెప్తారు. అసలు ఇవన్నీ చూసుకోవాల్సిన
చెట్కి ఆఫీస్ రెడీ మన సేఫ్టీ ఉన్నారు డ్యూటీలో అయినా వచ్చారా సార్ అనకాపల్లి జిల్లాలో పరవాడ ఫార్మాసిటీలో మరో ఘోర సంఘటన అనేటువంటి చోటు చేసుకుంది. సినర్జెంట్ 3 యూనిట్లో ఈ ప్రమాదం జరిగింది. రాత్రి 12 గంటల సమయంలో బ్యాచ్ సార్జ్ చేస్తున్నటువంటి సందర్భంలో జార్ఖండ్కి చెందినటువంటి 3 కార్మికులు, విజయనగరం చెందినటువంటి 1 కార్మికుడు, మొత్తం 4 కార్మికులు గాయాలకు గురయ్యారు. వీళ్ళందరినీ విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్య సౌకర్యం అందిస్తున్నట్లుగా యాజమాన్యం చెప్తోంది. కార్మికులకి ఈ రకంగా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ రకంగా కార్మికుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోవడం లేదా శత్రుగతులు అవడం జరుగుతూ ఉన్నది. అందుకని ఈ ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలా. వరుస ప్రమాదాలకి నిలయంగా మారుతూ ఉంది ఫార్మాసిటీ. కార్మికుల ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని క్షణ భయాందోళనలో విధులు నిర్వహించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా దీని మీద ఒక సమగ్రమైన విచారణ చేయడంతో పాటు భద్రతా ఆడిట్ అన్ని ఫార్మా పరిశ్రమల్లో నిర్వహించాలని మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పరిశ్రమ ఏదైతే ప్రమాదం జరిగిందో దీని మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఏదైతే గాయపడ్డారో వారికి మెరుగైన వైద్యం అందించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU డిమాండ్ చేస్తాం.